Hey, hi, welcome back to my channel. This is me, Upain here. ఇవాళ స్పెషల్లీ క్యాట్లా ఫిష్ ఫ్రై చేస్తున్నాం. సో కంప్లీట్లీ దేశీ స్టైల్ అన్నమాట. సో మనం ఊర్లో నాటుగా ఎలా చేస్తాము, కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి అండ్ ఉప్పు, కొంచెం మసాలా, గరం మసాలా అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు, కారం, పసుపు కొంచెం, అండ్ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసం మనము చింతపండు యూజ్ చేస్తున్నాం. ఆయిల్, నిమ్మకాయ లేకుంటే మీరు చింతపండు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు అండ్ మిర్చి. లెట్స్ స్టార్ట్. యాక్చువల్ గా అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా లేక మీరు డైరెక్ట్ వేసుకొని కొంచెం ఇందులో లైట్ గా చింతపండు వేసుకొని స్మాష్ చేసుకుంటే మనము రైస్ ది పిండిలాగా మనము ఇట్లా క్రష్ చేసుకోవాలి. సో ఇది మెయిన్ అన్నమాట. కొంచెం క్రిస్పీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. మన ఉల్లిపాయలు ఆ ఫ్లేవరు ప్లస్ మన ఫిష్ అంటే మొత్తం కాలకుండా ఉంటుంది, బాగుంటుంది. ఫుల్ దేశీ స్టైల్. ఇట్లా మంచిగా పొడుగ్గా కోసుకొని ముందుగా ఆయిల్ వేసుకోండి తగినంత. వావ్. దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం మిర్చి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి వస్తుంది. ఆల్రెడీ మనం కారం వేస్తున్నాము, అయినా సరే కొంచెం అలా పచ్చిమిర్చి తగులుతుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్. పసుపు, కారం అండ్ తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వేసాం కదా, కొంచెం లోపల నుంచి కూడా ఆయిల్ ఉంటేనే అది పీసెస్ ఫుల్గా బాయిల్ అవుతుంది. మన పేస్ట్ రెడీ. స్మెల్స్ గుడ్. మొత్తం మసాలా అంతా లోపల వేసేసేయండి. లోపల మొత్తం వేసుకోండి అండ్ మిగతాది పైన పైన మొత్తం ఇలా దీనికి కడిగేసేయండి, మొత్తం అద్దేసేయండి. ఉల్లిపాయలు కూడా మనము ఇట్లా పెట్టుకుంటే సో అది తగినట్టుగా ఉంటుంది. ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఓకే, వావ్. మరి కొంచెం ఆయిల్ వేసుకోండి. అండ్ ఇప్పుడు స్లోలీ అది కుక్ అవుతుంది కదా మంచి మంట పైన. ఆలోపు నేను అలా రౌండ్ వేసేసుకొని అలా పొలాలు చూసేసి వాటర్ ఉన్నాయా లేవా, పొలాలు వాటర్ వేసేసి వస్తాను. స్టే బ్యాక్. ఏ హాయ్, ఫైనల్లీ ఐమ్ బ్యాక్. సో మన ఫిష్ మొత్తానికి కుక్ అయిపోయింది. చూద్దాం. చీకటి కూడా అయిపోయింది. ఎమ్మీ, సూపర్. ఫైనల్లీ మొత్తానికి కుక్ అయిపోయిందండి. స్మెల్ సూపర్ వస్తుంది, వేడిగా ఉంది. అండ్ మన మిశ్రమాన్ని కొంచెం కడిగేసుకొని ఉంచుతాం ఫ్రెష్గా దీనిపైన పెట్టుకొని. సో ఫైనల్గా మనం నిమ్మకాయ పిండేసుకుందాం మన ఫిష్ పైన. వావ్, బుస్ బుస్. ఎస్. సో ఫైనల్లీ ఫినిష్. మరొకసారి తిప్పాం కదా,
నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది మన క్యాట్లా ఫిష్ ఫ్రై. సో ఫైనలీ మన క్యాట్లా ఫిష్ ఫ్రై రెడీ. దాన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వావ్, చూసారా, క్రంచీగా క్రిస్పీగా జ్యూసీగా ఉంది. వావ్. సో మీరు కూడా ట్రై చేయండి. సో గుడ్. ప్లీజ్ డూ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్. సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.